ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఆయన మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన స్కీములన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. జిల్లాలో అనుభవం ఉన్న కాంగ్రెస్ నాయకులకు కాకుండా బయట వ్యక్తులకు ఎందుకు సీటు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటేసి పార్లమెంటులో ఎంతో అనుభవం ఉన్న నామా నాగేశ్వరరావును గెలిపించాలని కోరారు. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్లో భాగంగా ప్రచారానికి తిరుగుతూ ఉన్నాం. ముఖ్యంగా మన ఖమ్మం జిల్లా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్నేహశీలి చాలా సింప్లిసిటీ ఉన్నటువంటి మన నామా నాగేశ్వరరావు గారు స్థానికుడు పోటీ చేస్తూ ఉన్నారు. తను తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్లో మొదటి ఓటు వేసినటువంటి మహానుభావుడు. అలాగే రైతాంగం యొక్క నీటి సమస్యల కోసం మహారాష్ట్ర మీద ఉద్యమం చేసినప్పుడు లాఠీ దెబ్బలు తిని మన ప్రజల కోసం నిలబడ్డటువంటి వ్యక్తి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతిపక్ష నేతగా లోక్సభలో బీఆర్ఎస్ పార్టీ తరఫున నేతగా ఉండి వేల కోట్ల నిధులు తీసుకొచ్చి ఈరోజు ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారులు కావచ్చు, తర్వాత పిఎంఈజీపీ స్కీమ్ కావచ్చు, తర్వాత ఇంకా గ్రామ సడక్ యోజన కావచ్చు, అలాంటి చాలా స్కీములు తీసుకొచ్చి ఈరోజు మన ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాన్ని బాగు చేసినటువంటి వ్యక్తిని మనం ఈరోజు గెలిపించుకోవాలా. 420 హామీలు ఇచ్చి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ట్రైబల్స్ నుంచి ఒక మంత్రి పదవి ఇవ్వకపోగా బీసీలని మోసం చేస్తూ గొర్రెల స్కీమ్ పోయింది, కళ్యాణ లక్ష్మి స్కీమ్ పోయింది, చాలా స్కీములన్నీ పోయి ఈరోజు నానా యాతన పడుతూ ఉన్నాం. ఈరోజు కరెంటు కూడా ఉండని పరిస్థితి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతు బంధు అందరికీ ఇవ్వని పరిస్థితి, రైతు బీమా ఉన్నదా లేదా కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు గందరగోళంలో మన రాష్ట్ర ప్రజలు ఉన్నారు. కాబట్టి తెలివైనటువంటి ఓటర్ మహాశయులారా, మన స్థానికుడు, మన ముద్దు బిడ్డ, ప్రజల్లో నాలుకలాగా స్థానికంగా ఉండేటటువంటి మన నాయకుడు నామా నాగేశ్వరరావు గారికి అత్యంత భారీ మెజారిటీతో ఓట్లేసి గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనీసం స్థానికుడికి ఎంపీ స్థానం ఇచ్చే పరిస్థితి లేకుండా ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసి ఎక్కడో నాన్ లోకల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రజల మీద బలవంతంగా రుద్దుతున్నారు. ప్రజలు గమనించి మన స్థానికుడిని మనం గెలిపించుకోవాలా. ఈరోజు